నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వార్తల గురించి, వరదల వార్తల గురించి విన్నట్లయితే అసహనానికి లోనవుతున్నారు. అందరూ ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వాన్ని, అక్కడ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ వరద బాధితులందరూ కూడా అక్కడ ప్రభుత్వం అందించేటువంటి సహాయ సహకారాలు ఎవరికీ సంపూర్ణంగా అందటం లేదు కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు అసహనానికి లోనవుతున్నారని అందరూ అనుకుంటున్నారు. కానీ అసలు కారణం అది కాదు. అమరావతి గురించి మాట్లాడినా, అమరావతి గురించి రాసినా, అమరావతి గురించి చెప్పినా ఆయనలో ఒక అసహనం వచ్చేస్తుంది. ఎందుకంటే మెయిన్ విజయవాడ వరదలు కనుక చూసుకున్నట్లయితే ఒక చిన్నది, ఒక మహానది కాదు, పెద్ద నది కాదు. బుడమనేరు కేవలం తెలంగాణలో పుట్టింది, ఆంధ్రప్రదేశ్లో ఖమ్మంలో పుట్టింది, ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయింది. అటువంటి చిన్న నీటి ప్రవాహం అది. దానికి వేలల్లోనే క్యూసెక్లు, లక్షల్లో కూడా కాదు, కొన్ని వేల క్యూసెక్లు మాత్రమే వాటర్ వచ్చినటువంటి పరిస్థితి. చాలా చిన్నది. దానికి వాటర్ ప్రవాహానికి బుడమనేరు గట్టు తెగి విజయవాడ మహానగరం అంతా మునిగిపోయింది. తద్వారా అపారమైనటువంటి ఆస్తి నష్టము, ప్రాణ నష్టము జరిగింది. ఆ వరదల్లో ఎవరైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో, వరదలు ఇబ్బంది పడ్డారో అనేక కుటుంబాలను, లక్షలాది కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవటంలో ఫెయిల్ అయింది. ఎందుకంటే కనీసం 2 నుంచి 3 రోజుల పాటు చాలామందికి తినడానికి తిండి లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు. చిన్న పసిపాపలకు తాగడానికి పాలు కూడా అందించలేనటువంటి పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అక్కడ మళ్ళీ వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, ప్రజలను ఆకర్షిస్తూ ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నట్లయితే, సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ఉన్నట్లయితే ఇటువంటి ఆపద సమయంలో చక్కగా అందరికీ తినడానికి ఫుడ్డు, తాగడానికి మంచినీళ్ళు అన్నీ అందరికీ అందించేవారు, సక్రమంగా అందించేవారు. ఆ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు తీసి పక్కన పడేయటం వల్ల ఎవరికి అందుబాటులోకి రావట్లేదు, ప్రభుత్వం అందించేటువంటి సహాయాలు అందట్లేదని విమర్శిస్తూ ఉన్నారు. ఆ విమర్శలన్నీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పుడు అసహనానికి లోనవుతున్నారు. అదొకటి కారణం. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఇంకాని కృష్ణానదిలో ఉన్నటువంటి లింగమనేని గెస్ట్ హౌస్ని కాపాడటం కోసమే ఈ బుడమనేరు ద్వారా నీటిని వదలటం వల్ల గట్టు తెగింత వరద నష్టానికి కారణమైంది చంద్రబాబు నాయుడు గారని విమర్శిస్తున్నారు. అది ప్రజలు నమ్ముతున్నారని ఆయన అసహనానికి వచ్చి ఉండవచ్చు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విషయాన్ని చెప్పారు ఈరోజు. ఏమంటున్నారు, నేనుంటున్నటువంటి ఇంటిని కాపాడటం కోసము బుడమనేరుకు వాటర్ను వదలటం వల్ల ఎంత వరద వచ్చిందని అంటున్నారు. అందరి ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి, నా ఇంట్లోకి కూడా నీళ్ళు అదే విధంగా వచ్చినాయి. ఇందులో విచిత్రం ఏముంది? చంద్రబాబు నాయుడు గారు మాటలు అవి. విచిత్రం ఏముంది? అది నా అది రెంట్ హౌస్, సొంత హౌస్ కూడా కాదు, రెంట్ హౌస్. దానికి కూడా అసూయ పడితే ఎట్లా కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఎవరు అసూయ పడరండి, ముఖ్యమంత్రి గారు ఎవరు అసూయ పడరు. మిమ్మల్ని చూసి, మీరు లింగమనేని గెస్ట్ హౌస్లో ఉంటున్నందుకు ఎవరు అసూయ పట్టలేదు. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మీరు. ముఖ్యమంత్రి ఎటువంటి ఇంట్లో ఉండాలి? సురక్షితమైన ప్రాంతంలో, సురక్షితమైన ఇంటిలో మీరు ఉండాలని ప్రజలు కోరుకుంటారు. మీ క్షేమాన్ని కోరుకుంటారు ప్రజలు. అంతేగాని అసూయ పడటం కాదు. అసూయ ఎవరికీ లేదు. ఆ లింగమనేని గెస్ట్ హౌస్లో మీరు ఉండటం సురక్షితం కాదు, క్షేమం కాదని భావిస్తున్నారు, అంతే. అసలు విషయం ఏంటంటే అసహనానికి అమరావతి ఎందుకంటే ఎక్కడో చిన్న నీటి ప్రవాహం కలిగినటువంటి బుడమనేరు గట్టు తెగితే విజయవాడ మహానగరాన్ని అంతా ముంచెత్తి ఎక్కడో ఉన్నటువంటి అమరావతి కూడా వరదలో మునిగిపోయింది. అంత పెద్ద వరదలో మునిగిపోయింది. అక్కడ వరదలు మునిగిపోయి వరద రావట్లేదు అని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి వరద ముంపు రాలేదు అని చెప్తున్నారు. మరి అధికారికంగా ప్రభుత్వమే ప్రకటించింది కదా. హైకోర్టుకు రాసింది లెటరు, కలెక్టర్ గారు రాశారు. వరదల కారణంగా హైకోర్టుకు సెలవు ఇమ్మని. హైకోర్టు
గౌరవ హైకోర్టు వారు సెలవులు ప్రకటించారు. అంతేందుకు అక్కడ అమరావతిలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది అక్కడ పనిచేస్తున్నారా లేదా చెప్పమనండి. సచివాలయానికి వెళ్ళడానికి అక్కడ ట్రాన్స్పోర్ట్ వెళ్ళడానికి అక్కడ రోడ్లు కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు కదా. మరి వరద అక్కడ అమరావతి మునిగిపోయిందా లేదనేది ప్రజలు అందరికీ చూస్తున్నారు, అందరికీ తెలిసింది. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏంటి, అమరావతి సురక్షితమైన ప్రాంతంలో లేదు అని ప్రజలందరూ చర్చించుకుంటున్నారని, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తప్పని అందరిలోనూ బలంగా వెళ్ళిపోతుందని, అందువల్ల ఆయనలో అసహనం పెరగడానికి కారణం అదే, అమరావతి. ఎవరైనా ఎప్పుడైనా ఒక మహానగరాన్ని నిర్మించేటప్పుడు ఎక్కడ నిర్మిస్తారు? తాగడానికి మంచినీటి సదుపాయం ఉన్నటువంటి నదుల పక్కనే నిర్మిస్తారు. కానీ ఎక్కడ నిర్మిస్తారు? దిగువ ప్రాంతంలో కాదు, ఎగువ ప్రాంతంలో మహానగరాలు నిర్మిస్తారు. అందుకని మన పూర్వీకులు ఎన్ని సామెతలు చెప్పారు చూడండి. సామెతల్లో సత్యం ఉంటుంది, నిజం ఉంటుంది. నిజము దేవుడెరుగు, నీరు పల్లమెరుగు. మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆ నిజం మాత్రం భగవంతుడికి ఖచ్చితంగా తెలుస్తుంది. పల్లం భూమి ఉందంటే నీరేస్తే పల్లంలోకి వెళ్ళిపోతాయి. అందుకని అక్కడ సురక్షితం కాదు అని చెప్పడానికి ఇప్పుడు అమరావతికి వరద వచ్చింది. అంటే కృష్ణా నది కరకట్టు దగ్గరలోని అమరావతి నిర్మిస్తే, ఎక్కడో బుడమనేరు గట్టు తెగితేనే అమరావతి మునిగిపోయినప్పుడు పక్కనే ఉన్నటువంటి కృష్ణా నది అంటే మహానది. భారతదేశంలో ప్రముఖమైనటువంటి నదులలో పెద్ద నదులలో ఒకటి కృష్ణానది. అటువంటి కృష్ణానదికి కరకట్ట తెగితే ఎంత ఉధృతగా ఉంటుంది వరద. ఆ వరద ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుంది మనం ఊహించలేము. ఎంత నష్టం జరుగుతుందో ఊహించలేము. అది కరకట్టకు దగ్గరలో ఉన్నటువంటి మహానగరం అమరావతి. అంటే బిల్డింగులే లేచి అవతల పడతాయి కరకట్ట తెగితే. అది సురక్షితమైనటువంటి ప్రాంతం కాదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ చర్చించుకుంటడం వల్ల ప్రజలు చర్చించుకునే విషయాలు చంద్రబాబు నాయుడు గారికి తెలియటం వల్ల తను తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప అని ప్రశ్నిస్తున్నారని అసహనానికి లోనవుతూ కామెంట్ చేస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని పాతేసి సిమెంట్ వేయమంటున్నారు, సిమెంట్తో పాతేయమంటున్నారు. ఎవరైనా ఈ అమరావతి వరదలో మునిగిపోయిందని చెప్పినా, వార్తలు రాసినా వారిని సంఘ బహిష్కరణ చేయమని ఆయనే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంత అసహనం లోనవటం మంచిది కాదు. చాలా బ్యాలెన్స్డ్గా కంట్రోల్గా ఉండాలి. ఆయన కంట్రోల్ తప్పేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వరదల్లో ఆయనకు జరుగుతున్నటువంటి డ్యామేజ్ రాష్ట్రం అంతా తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉండేదిన కంపారిజన్ చేసుకుంటున్నారు. కాబట్టి తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి భారీ ఎత్తులో డ్యామేజ్ జరిగిందని స్పష్టమైంది చంద్రబాబు నాయుడు గారికి. ఈ రెండు కారణాల వల్ల ఆయన అసహనానికి లోనవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మరిన్ని విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.